నమస్తే. శాస్త్రీ స్మయోకి అందరికీ స్వాగతం. భారత్ పాకిస్తాన్లు రెండు విడిపోవటానికి కారణం మహమ్మద్ అలీ జిన్నా. అయితే భారతదేశంలోని అనేక మందికి తెలియని విషయం మరొకటి ఉంది. అదేంటంటే ఈ రకంగా భారత్ పాకిస్తాన్లు విడిపోవడానికి జిన్నాతో పాటు జవహర్లాల్ నెహ్రూ కూడా ఒక కారణం. ఇదే విషయాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన ఆటోబయోగ్రఫీలో తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇదే అంశాన్ని నా వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర సమరయోధుడు. నేషనల్ కాంగ్రెస్ పార్టీకి జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ కావడానికి మౌలానా ఆజాద్ ఎంతో సహాయం చేశారు. ఈయన ఒక గొప్ప కవి కూడాను. స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన తన ఆటోబయోగ్రఫీలో పార్టీషన్ సమయంలో నెహ్రూ చేసిన ఒక చారిత్రాత్మక తప్పిదం వల్ల మహమ్మద్ అలీ జిన్నా భారత్ పాకిస్తాన్లు విడిపోవడానికి ప్రధాన కారకుడిగా మారాడని జవహర్లాల్ నెహ్రూ మీద ఆరోపణల్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్ని ఇప్పుడు మనం చూద్దాం. బ్రిటిష్ గవర్నమెంట్ హౌస్ ఆఫ్ కామన్లో అంటే బ్రిటిష్ పార్లమెంట్లో 1946లో భారతదేశానికి స్వతంత్రం ఇవ్వటానికి సూచనప్రాయంగా అంగీకరించడం జరిగింది. దానిలో భాగంగానే క్యాబినెట్ మిషన్ ప్లాన్ని ఏర్పాటు చేసి సభ్యుల కమిటీని భారతదేశానికి పంపించడం జరిగింది. ఈ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూని, అలాగే ముస్లిం లీగ్ అధ్యక్షుడైన మహమ్మద్ అలీ జిన్నాని కలిసి ఈ కమిటీకి సంబంధించిన విధి విధానాలని చెప్పడం జరిగింది. దీంతో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ని అటు కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, అలాగే ముస్లిం లీగ్ అధ్యక్షుడు జిన్నా కూడా అంగీకరించి సైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అంటే ఈ క్యాబినెట్ మిషన్ సంబంధించిన విషయాల్ని మనం ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ ఇండియాని 3 ప్రావిన్సుల కింద ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం విభజించడం జరుగుతుంది. వాటిని ఏ ప్రావిన్స్, బి ప్రావిన్స్, అలాగే సి ప్రావిన్సులుగా విభజిస్తారు. ఏ కేటగిరీలో మద్రాస్ ప్రావిన్సీ, ముంబై ప్రావిన్సీ, అలాగే సెంట్రల్ ఇండియా ఉండబోతాయి. అంటే ఈ ఏ ప్రావిన్సీలో హిందువులు మెజారిటీ ప్రజలుగా ఉంటారు. ఇక బి ప్రావిన్సీలో పంజాబ్, సింధు, అలాగే ప్రస్తుత పాకిస్తాన్లోని బలూచిస్తాన్ లాంటి అనేక ప్రదేశాలు ఉంటాయి. ఈ ప్రావిన్సీలో ముస్లింలు మెజారిటీగా ఉంటారు. ఇక పార్ట్ సిలో బంగ్లా ప్రాంతాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాలు అంటే ప్రస్తుత వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాలు ప్రావిన్సీ సిలో భాగంగా ఉంటాయి. ఇక్కడ కూడా ముస్లింలే మెజారిటీ ప్రజలు. ఈ రకంగా బ్రిటిష్ ఇండియాని 3 భాగాలుగా విభజించి ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రావిన్సీలకి ప్రత్యేక అధికారాలని ఇవ్వడం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర సైన్యం, కరెన్సీ, రైల్వేలు, అలాగే విదేశీ వ్యవహారాలు లాంటి ముఖ్య విభాగాలు ఉంటాయి. ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉండే ప్రావిన్సులకి మాత్రం ప్రత్యేక అధికారాలని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ఇంటరమ్ గవర్నమెంట్ని కూడా ఈ ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్లాన్ అమల్లో రావడానికి ముందుగా 1945లో మహమ్మద్ అలీ జిన్నా లాహోర్లో ఒక సభ ఏర్పాటు చేసి భారత పాకిస్తాన్లు రెండు ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా విడిపోవాలని డిమాండ్ చేశారు. అయితే ఎప్పుడైతే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ముందుకు తెచ్చిందో
ఆ ప్లాన్లో ముస్లిం ప్రాంతాలకి ప్రత్యేక ప్రావిన్సులుగా అధికారాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందో జిన్నా భారత్ పాకిస్తాన్లు రెండు ఒకే దేశంగా ఉండడానికి అంగీకరించాడు. ఈ మిషన్ ప్లాన్ మీద అటు జిన్నా ఇటు జవహర్లాల్ నెహ్రూ కూడా సైన్ చేయడం జరిగింది. అయితే ఈ మిషన్ ప్లాన్ సైన్ చేసిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ ముంబైలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి ఫ్యూచర్లో భారత్ ప్రభుత్వం అవసరం అనుకుంటే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లోని అంశాలని మార్చే అవకాశం ఉందంటూ సంచలన కామెంట్స్ని చేయడం జరిగింది. దీంతో మహమ్మద్ అలీ జిన్నా తన మనసు మార్చుకుని కలకత్తాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం ప్రజానీకాన్ని ముస్లిం ప్రతినిధుల్ని ఉద్దేశిస్తూ భారతదేశంలోని నాయకులు ఇప్పుడు ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ని అమలు చేయకుండా అడ్డుపడుతున్నారు. ఇప్పుడే అధికారంలోకి రాకముందే ఈ రకంగా అడ్డుపడితే ఫ్యూచర్లో భారత్ పాకిస్తాన్లు ఒకే దేశంగా పనిచేస్తే ముస్లింల పరిస్థితి ఏంటి, ముస్లింలు రెండవ జాతి పౌరులుగా ఉండిపోయే అవకాశం ఉందంటూ ముస్లిం జాతిని ఉద్దేశిస్తూ మహమ్మద్ అలీ జిన్నా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో కోల్కతాలో మత ఘర్షణలు జరగడం, తర్వాత పరిణామాల్లో భారత్ పాకిస్తాన్లు రెండు మత ఘర్షణల కారణంగా ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా విడిపోవడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏం చెప్తారంటే, మహమ్మద్ అలీ జిన్నా ప్రాథమికంగా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ని యాక్సెప్ట్ చేసి భారత్ పాకిస్తాన్లు యునైట్గా ఉండడానికి అంగీకరించడని, కానీ జవహర్లాల్ నెహ్రూ తొందరపాటు ప్రెస్ కాన్ఫరెన్స్తో మొత్తం సిచ్యువేషన్ మారిపోయిందని, భారత్ పాకిస్తాన్లు రెండు విడిపోవాలని జిన్నా డిమాండ్ చేయడానికి జవహర్లాల్ నెహ్రూ ఒక కారణం అంటూ తీవ్రంగా జవహర్లాల్ నెహ్రూ మీద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆజాద్ మాట్లాడుతూ, ఒకవేళ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి నేను కానీ లేక సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ప్రెసిడెంట్గా ఉన్నట్లయితే అసలు భారత్ పాకిస్తాన్లు రెండు విడిపోయేవే కావని ఆజాద్ నెహ్రూ మీద సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ రకంగా భారత్ పాకిస్తాన్లు విడిపోవడానికి జిన్నాతో పాటు నెహ్రూ కూడా ప్రధాన కారణమని ఆజాద్ విమర్శించారు. ఇదే విషయాన్ని తన ఆటోబయోగ్రఫీలో చేర్చడం జరిగింది. అంతేకాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ చేసిన అనేక చారిత్రాత్మక తప్పిదాల వల్ల కాశ్మీర్ సమస్య, అలాగే అనేక పాకిస్తాన్ భారతదేశం మధ్య భౌగోళిక సమస్యలు ఏర్పడ్డాయంటూ మౌలానా ఆజాద్ తన ఆటోబయోగ్రఫీలో జవహర్లాల్ నెహ్రూ మీద తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. ఇదే రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా జవహర్లాల్ నెహ్రూని విమర్శించారు. పాకిస్తాన్ భారతదేశాల పార్టీషన్కి జిన్నా ఎంత బాధ్యుడో జవహర్లాల్ నెహ్రూ కూడా అంతే బాధ్యుడంటూ విమర్శ చేయడం జరిగింది. ఈ రకంగా జవహర్లాల్ నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి ప్రధానమంత్రి అయితే సిచ్యువేషన్ వేరుగా ఉండేది. అయితే చరిత్రని మనం మార్చలేం కదా. సో నా ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని, మీ కామెంట్లని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.